శ్రీ గాయత్రి మాత దేవాలయంలో రెండవ రోజు యంత్ర హోమం విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల పరిధిలోని రామక్కపేట, ధర్మాజిపేట, చౌదరిపల్లి శివార్లలోని ఆకారం రోడ్డులో నూతనంగా ఏర్పడిన శ్రీ గాయత్రి మాత దేవాలయంలో రెండవ రోజు యంత్ర హోమం విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వేద పండితులు పూజారుల చేత జలాది హోమాలు, యజ్ఞ హోమం, పలు పూజాది కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. యజ్ఞ హోమాలు, పూజల అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు హాజరవుతున్నట్లు తెలియజేశారు. చుట్టుపక్కల గ్రామాల వారు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వేద పండితులు, కృష్ణహంస స్వామి ఆచార్యులు, ఆలయ కమిటీ సభ్యులు సుంకోచి మనోజ్ కుమార్ కోరారు. అనంతరం శ్రీ గాయత్రీమాత ఆలయానికి లచ్చపేట గ్రామానికి చెందిన సింధి రాజేశ్వర్ తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం గుడి గంటను భక్తి భావంతో బహుకరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ గాయత్రీమాత దేవాలయ సభ్యులు, గురుస్వాములు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఒక గోమాతకు మన జీవితం ఉన్నంతసేపు, ఆ గోమాత భూమి ఉన్నంతసేపు గోవు కావాల్సి సర్పదేవుడు నావల సౌతి, నావల పంచన పాప ఏమున్నాయి నిత్యము కూడా ఖచ్చితంగా ప్రాణాయామం అనే ప్రక్రియ చేయాలి. ఎక్కడ కూర్చున్నా, ఏం పని చేసినా శ్వాస ఎక్కడి నుంచి వస్తుందో గమనించుకోవాలి. పూజలు చేస్తాం. దానికి బదులు ప్రశాంతంగా గురువు దగ్గర ప్రాణాయామ విద్య నేర్చుకుని ప్రాణాయామం చేసుకుంటే సరిపోతుంది కదా. ఉచితంగా నిత్యం ప్రాణాయామం చేసినట్లయితే సర్పదోషం తొలగిపోతూ ఉంటాయి. మొత్తం సందేహం వాళ్ళందరూ సర్పదోష మనుషులు అని అర్థం. ఓకేనా? వాళ్ళు ఏం చేయాలంటే ఏం చేయాలి, ముక్కులోకి వెళ్ళి గాలి వచ్చింది చూసుకోవాలి, అయిపోయింది. దెబ్బకు సర్పదోషం పోతుంది. లేకపోతే 50,000 అయ్యగారి దగ్గర పట్టుకుపోవాలి, పూజల హోమం చేసుకోవాలి. సరేనా? రాహుగా చేపట్టుకోవాలి. మనం పుట్టే ఉంటారు. ఉన్నతమైన కర్మలు చేయాలి. ఋషి గురుకులాలు నిర్మాణం చేయాలి. మన సనాతనం అంటే మళ్ళీ బయటికి తీసుకొని రావాలి. అందరము కలిసి మనం ఇది ఉన్నతమైన గురువును పట్టుకోవాలి. ఏ దోషం వలన గురువును పట్టుకోవాలి. ఓం గురు వరిష్ఠేర సంప్రాప్తే గురు భూటాంతకాలి ఓం చేత్వరిష్ఠేర సంప్రాప్తే పేతమరి అపేష ఏషమతద్భరిదాయ ధాస్వః బ్రహ్మరయుపే పరంతమో నమస్కారం విష్ణవే నమస్వః. ఓ శ్రీరామనసా వాచమత్ప్రద అత్రాచఖాయస్సఖ్యాన్ జానతే భద్రైషాం లక్ష్మీః కృష్ణమాధవసే ఓషేమశందభగం హృదే రుద్రమూర్తయే నమస్వః. ఓం గౌరీ ఉమాయ సజలాని తక్షప్తే గౌరీ గౌరీశాచనశ్వన్ గౌరీ దేవ్యై నమస్వః. ఓం ఇంద్రం జోగశ్వరీమాసునాదుర్పత్తే నమస్తం యస్య వరందరజరసా మనతే ఇంద్రాణి దేవతాయై నమస్వః. ఓం స్వస్తేన రసగావర్తమానో నివేదయిన్నమత్తన్మత్తల్పితహరణ్యేన సవితాపథేన దేవయాని భోనాని పశ్యన్ ఆదిత్యాయ నమస్వః. ఓం ఛందస్వదేవసభాపేక్షానే సమానం యోనిమరసం చరంతే సూర్యపత్నే సంజ్ఞా విచరత ప్రజాపతింకేతం కుర్మానిరజర భూరిరేజస ఛందస్వనే దేవతాయై నమస్వః. గణపతి గాయత్రి హోమాఖ్యం గణపతిరస్యే. ఓం జ్యేష్ఠరాజ ధీమహి తన్నో వీరభద్ర ప్రచోదయాత్ స్వహా. మహాసేనాయ ధీమహి తన్నో కుమారస్వామి ప్రచోదయాత్ స్వహా. ఓం శివప్రియాయ విద్మహే వృషేశ్వరాయ ధీమహి తన్నో నంది ప్రచోదయాత్ స్వహా. ఓం శివభూషణాయ విద్మహే ఆదిశేషాయ. ఓం రామభద్రాయ విద్మహే ప్రచోదయాత్ స్వహా. ఓం వీరనామావిద్మహే విరాట్పురుషాయ ధీమహి తన్నో వీరభద్ర ప్రచోదయాత్ స్వహా. మహాదేవీ చ విద్మహే బ్రహ్మపత్నీ చ ధీమహి తన్నో ప్రచోదయాత్ స్వహా. ఓం పితృభక్తవిద్మహే గుణభూషణాయ ధీమహి తన్నో రామచంద్ర ప్రచోదయాత్ స్వహా. ఓం రామపత్మాతృభక్తాయ విద్మహే. ఓం శక్తిశోధాయ విద్మహే. ఓం మంత్రరాట విద్మహే మహామంత్రాయ ధీమహి తన్నో మంత్ర ప్రచోదయాత్ స్వహా. నమస్తే స్వహా. ఓం గిరీశాయ చ విద్మహే పద్మావతీ చ పద్మావతీశాయ ధీమహి తన్నో. ఓం శ్రీ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాతా పితృభ్యాం నమః. ఓం ఋషి పరంపరేభ్యో నమః. ఓం సర్వేభ్యో మహాజనేభ్యో నమః. భక్త మహాశైలార శ్రీ
గాయత్రి మాత అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమము నిర్వహించడం జరుగుతూ ఉన్నది. నిన్నటి రోజు అనగా శుక్రవారము మరియు శనివారము, రేపటి రోజు ఆదివారము 3 రోజుల పాటు అమ్మవారి బ్రహ్మోత్సవం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఇట్టి కార్యక్రమంలో భాగముగా ప్రథమాహ్నికము అనగా నిన్నటి రోజున యాగశాలకు మహామంగళ వాయిద్యముల చేత తోరణములు ఏర్పరచుట, తీర్థానయన కార్యక్రమము, ఆ తదనంతరము గణాధిపతి పూజ, పుణ్యాహవాచన, రక్షధారణ, యజ్ఞోపవీత ధారణ, అఖండ ప్రతిష్ఠ, అంకురార్పణ మొదలగు కార్యక్రమాలతో పాటు యాగశాలలో అన్ని వైపులా ప్రధానమైనటువంటి దేవత ఆవాహన కార్యక్రమము, అగ్ని ప్రతిష్ఠా కార్యక్రమము మొదటి రోజు ఉదయము పూర్తి చేయడం జరిగి ఉన్నది. సాయంకాలంలో భాగముగా అమ్మవారి విగ్రహమునకు నానా విధమైనటువంటి స్నపనము అనగా గోమయము, మృత్తికా స్నపనము, ఇటువంటి నానా విధమైనటువంటి విధాలుగా అమ్మవారికి అభిషేకాది కార్యక్రమం పూర్తి చేసుకొని పంచామృతము చేత అభిషేకాది కార్యక్రమం పూర్తి చేసుకోవడం జరిగింది. తదనంతరము జలాధివాసం అనేటువంటి ప్రక్రియ చేయట జరిగి ఉన్నది. తదనంతరము యాగశాలకు బరులు అనేటువంటి కార్యక్రమంతో మొదటి రోజు పూర్తయినది. ఈరోజు రెండవ రోజు శనివారమైనటువంటి ఈ రోజున యథావిధిగా అమ్మవారి జలాధివాస ఉద్వాసన కార్యక్రమము మరియు మహామంటప పూజాది కార్యక్రమములు, మంటప దేవత సమస్త దేవతలందరి యొక్క హోమాది కార్యక్రమములు ఇప్పుడు మధ్యాహ్నం వరకు పూర్తి చేసుకోవడం జరిగి ఉన్నది. తదనంతరము రెండవ రోజు అయినటువంటి ఈ రోజు సాయంకాల కార్యక్రమంలో భాగముగా అమ్మవారికి ధాన్యాధివాస, ఫలాధివాస, పుష్పాధివాస కార్యక్రమాలు ఉంటాయి. తదనంతరము అంగవైకల్య హోమ కార్యక్రమం ఉంటుంది. తదనంతరము మహామంగళారతి, మంత్రపుష్ప, ఆశీర్వచన కార్యక్రమాల చేత రెండవ రోజు కార్యక్రమం పూర్తవుతుంది. మూడవ రోజు అయినటువంటి ఆదివారం రోజున ఉదయము యథావిధిగా గర్భాలయములో మహాగణాధిపతి పూజా కార్యక్రమము, స్వస్తి పుణ్యాహవాచన కార్యక్రమము, వాస్తు పూజాది కార్యక్రమములు, వాస్తు పర్యజ్ఞ కార్యక్రమములు నిర్వహించుకొని సుముహూర్తమైనటువంటి 11:58 శ్రీ గాయత్రీమాత అమ్మవారి యంత్ర శిల విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం జరుగును. ప్రతిష్టానంతరము అమ్మవారికి దృష్టి స్థాపన కార్యక్రమము, భక్తుల సందర్శన ఉంటుంది. తదనంతరము విశేషముగా అమ్మవారి మంత్రము అనగా గాయత్రి మంత్రమును గత 2 సంవత్సరం నుంచి భక్తులందరూ కలిసి 1,000,000 సార్లు గాయత్రి మంత్రాన్ని జపం చేయటం జరిగి ఉన్నది. ఆ సందర్భంగా అమ్మవారి విగ్రహ ప్రతిష్టానంతరము 54 హోమగుండముల ద్వారా 108 సార్లు విశేషముగా అమ్మవారి యజ్ఞ మహోత్సవం నిర్వహించడం జరుగును. తదనంతరము పూర్ణాహుతి కార్యక్రమము, భక్తులకు తీర్థప్రసార కార్యక్రమం ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో విచ్చేసి గాయత్రీమాత అమ్మవారి యంత్ర శిల విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమంలో పాల్గొని విశేషముగా జరగబోవు 54 హోమకుండాలలో జరగబోయేటువంటి అష్టోత్తర శత గాయత్రి హవన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుచూ ఉన్నాము. యథావిధిగా వచ్చిన భక్తులందరికీ కూడా రేపు అనగా ప్రతిష్ఠ రోజు ఆదివారం రోజున భోజన సదుపాయం కలదు. గాయత్రి మాతాకి జై. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును.
నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.